ఆనందిని కొట్టబోయిన జీవనకు నా కూతురినే కొడతావా అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన జ్యోతి సూర్య. షాక్లో ఇందుమతి. ఇంతకు జ్యోతి సూర్య ఆ మాట అనడమేంటి? అసలు జీవన ఆనందిని కొట్టబోవడమేంటి? మరి ఆనంది మా కూతురనే విషయం జ్యోతి సూర్య ఎలా అన్నారు? ఇందుమతి ఎందుకు షాక్ అయింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపే మా జీవన జ్యోతి రాబోయే ఎపిసోడ్స్లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఆనంది అయితే చాలా సంతోషంగా ఉంటుంది. శ్రీతన్ కోసం రాఖీని కూడా తయారు చేస్తుంది. శ్రీతన్ మీద తనకున్న ప్రేమ గురించి ఆదిత్యకు చెప్తుంటే విన్నటువంటి జీవన తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇదంతా జరగకూడదు, నీ ప్రేమ శ్రీతన్కి తెలియకూడదు, మా అమ్మ వాళ్ళకి తెలియకూడదు, అలా జరగాలంటే నువ్వు అక్కడికి రాకూడదు అనుకుని తర్వాత రోజు ఉదయాన్నే పాయసం తయారు చేస్తున్నటువంటి ఆనంది దగ్గరికి వచ్చి, నువ్వు వచ్చి అక్కడ నీ ప్రేమను చూపించి నన్ను తక్కువ చేస్తావు, నువ్వు వచ్చాక ఇంకా నాకు అక్కడ మిగిలేదే ఉంటుంది, నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చింది నువ్వు, ఆ ఇంటికి వారసురాల్ని చేసింది నువ్వు, ఇక నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది నువ్వు, ఇప్పుడు అదంతా నువ్వే తీసేసుకో, నువ్వు మాత్రమే ఆ ఇంటికి అసలైన వారసురాలను అన్నట్టుగా చెప్పుకో, నన్ను ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టానని చెప్పుకో, ఎవరైతే ఏమి వాళ్ళకి కావాల్సింది బిడ్డే కదా, ఎలాగో నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ కుటుంబాన్ని నువ్వే తీసేసుకో అని అంటే, ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడుకు జీవన, ఎవరైనా వింటారు, నీకు ఇప్పుడు ఏం కావాలి అని చెప్పని అంటే నువ్వు రాకూడదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీతన్కి రాఖీ కట్టకూడదు అంటుంది. గట్లనే నేను రాను, నేను కట్టను అని చెప్పని అంటుంది. ఈలోపు చైతన్య ఇదంతా విని ఇప్పుడు నేను మాట్లాడకూడదు, వదినే దీనికి సమాధానం చెప్పాలి అనుకుని ఊరుకుంటాడు. ఇక జీవన, నేను వెళ్తాను, వెనక నువ్వు వస్తున్నావు అని చెప్తాను, కానీ నువ్వు మాత్రం రాకూడదు అన్న మాటలు ఇక ఆనందిని బాధ పెట్టినా అలాగే కూర్చుని ఉండిపోతుంది. ఇక ఈలోపు ఊహించని విధంగా శ్రీతన్ ఆనంది వాళ్ళ ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా ఆనంది శ్రీతన్ని చూసి చాలా సంతోషపడుతుంది. అలా సంతోషపడుతున్నటువంటి ఆనందిని చూసి ఆదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కారణం ఏంటంటే, తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్లకుండా కూర్చుని ల్యాపీలో వర్క్ చేసుకుంటున్నటువంటి ఆనంది దగ్గరికి వెళ్ళి, నువ్వు మీ తమ్ముడికి రాఖీ కట్టడానికి బయలుదేరకుండా ఇక్కడేం చేస్తున్నావంటే, నేను వెళ్ళకపోవడే మంచిది ఆదిత్య గారు అని చెప్పిన మాటలు ఆదిత్యను బాగా ఆలోచింపచేస్తాయి. ఇక ఎందుకు ఇలా చేస్తోంది అనుకుంటూ సైలెంట్గా శ్రీతన్కి ఫోన్ చేసి, రాఖీ కట్టేవాళ్ళు అక్కడికి రావాలా, కట్టించుకునే వాళ్లే రావాలా అని అంటే, వాళ్ళిద్దరూ నాకు అక్కలు కాబట్టి నేనే వచ్చి రాఖీ కట్టించుకోవటం మంచిది బావుగారు అంటాడు. మరి అటువంటప్పుడు నువ్వు బయలుదేరి రావడం మంచిదేమో కదా అని అంటాడు ఆదిత్య. అలాగే పెద్ద బావుగారు, మీరు చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను అని శ్రీతన్ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తాడు. అందువల్ల ఇక ఆనందికి శ్రీతన్కి రాఖీ కట్టడం ఈజీ అయిపోతుంది. ఇక గబగబా రాఖీ కడుతుంది, చాలా సంతోషపడుతుంది. తాను తయారు చేసినటువంటి పాయసాన్ని తినిపించేసరికి, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చానక్క, బంగారం లాంటి మా అక్క మనసుకు బంగారు గాజులు అంటూ 4 గాజుల్ని ఆనందికి వేస్తాడు శ్రీతన్. అయితే చాలా సంతోషపడిపోతుంది, గాజుల్ని చూసి సంబరపడిపోతూ ఉంటుంది. ఇంకప్పుడు జీవన క్లాప్స్ కొట్టుకుంటూ వచ్చి, చాలా బాగుంది ఆనంది, అసలు కంటే కొసరు ముద్దని అక్క అని పిలిపించుకున్న నువ్వే చాలా ఎక్కువైపోయావు వాడికి, అసలు అక్కను నేను అనే విషయం కూడా మర్చిపోయాడు అని చెప్పేసేసి అంటూ ఉంటే, అక్క అలా ఎందుకు అంటాను, ఆనంది పెద్దది, ఆనంది అక్క పెద్దది కాబట్టి కుట్టి అక్కకే నేను ముందు కట్టాను, కుట్టి అక్కతోనే నేను ముందు రాఖీ కట్టించుకున్నాను, ఇప్పుడు నువ్వు చిన్నదానివి కాబట్టి నువ్వు ఇప్పుడు రాఖీ కట్టు అని అంటాడు. ఇక్కడ చిన్న పెద్ద కాదురా, అసలు కొసరు అనేది కావాలి, నీకు అసలు అక్క ఎవరు, నీ రక్తం పంచుకు పుట్టిందెవరు, మరి అలాంటిది నాతో నువ్వు రాఖీ కట్టించుకోకుండా అనాథతో రాఖీ కట్టించుకోవటం ఏంటి, ఆమెమన్నా పద్మమ్మ వాళ్ళకి కన్నబిడ్డ కాదు కదా, వాళ్ళకి దొరికింది, దీని తల్లిదండ్రులు ఎవరో తెలీదు, అలాంటి అనాథను నువ్వు ముందు పెట్టుకొని తర్వాత నాకు స్థానం ఇస్తానంటే నాకు బాధగా ఉండదా అంటూ, అసలు ఇదంతటికి కారణం నువ్వే ఇదంతా చేసావు, అసలు నిన్ను అక్కడికి రావద్దన్నాను, అందుకని శ్రీతన్ని ఇక్కడికి పిలిపించావా అని చెప్పని అంటే, నాకు తెలియదు, అసలు శ్రీతన్ వస్తున్నట్లే నాకు తెలియదు జీవన అని చెప్పని అంటూ ఉంటే, నిన్ను అంటూ జీవన అందరి ముందే కంట్రోల్ తప్పి చెయ్యెత్తుతుంది ఈ కుట్టి మీదకు. దాంతో ఇక ఒక్కసారిగా ఆనంది షాక్ అయ్యి అలా చూస్తూ ఉండేసరికి, జీవన అంటూ గట్టిగా అరుస్తుంది జ్యోతి కేకకు ఒక్కసారిగా కంగారు పడి జీవన వెనక్కి తిరిగి చూస్తే, చేయి దించు అని చెప్పని అంటుంది. అమ్మో అది కాదు అని జీవన ఏదో చెప్పబోతుంటే
అసలు నువ్వెవరు నా కూతురు మీద చెయ్యెత్తటానికి అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన. నీ కూతురా అంటే అమ్మ అని పిలిచినంత మాత్రాన అది నీ కూతురు అయిపోతుందా? నీ కన్న కూతురు నీకు కాకుండా పోతుందా అనగానే నేను చెప్తోంది నా కన్న కూతురి గురించే. జీవన, నువ్వే నా కన్న కూతురు అని చెప్పి నువ్వు నన్ను నమ్మించినంత మాత్రాన అది నిజమైపోదు. నువ్వు నా కన్న కూతురివి కాదని, నిన్ను కుట్టినే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందని నాకు తెలిసిపోయింది. కుట్టినే నా అసలైన కూతురని కూడా తెలిసిపోయింది అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా? కుట్టి నీ అసలైన కూతురేంటి? కుట్టి ఒక అనాథ, పద్మమ్మ వాళ్ళకి దొరికింది. ఇంకా ఏంటి నా కూతురు అని చెప్పి నువ్వు చెప్తున్నావు అని అంటే నీకు తెలియని విషయం అది. తనే నా కన్న కూతురు, తన స్థానంలోకి తనే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అని అనగానే ఒక్కసారిగా జీవన అయితే షాక్ అయిపోతుంది. ఈ మాట విని ఇందుమతి ఇంకా షాక్ అవుతుంది. నన్ను మీతో రమ్మని చెప్పింది ఇందుకోసమా అంటే, అవును పిన్ని, నీకు కూడా నిజం తెలియాలి అని చెప్పి ఇక్కడికి రమ్మన్నాను. మన ఇంటి వారసురాలు జీవన అనే స్థానంలో ఉన్న తను కాదు, అసలైన జీవన కుట్టిని అని చెప్పి తెలియటానికే తీసుకొచ్చాను అంటూ ఉండేసరికి షాక్ అయిపోతుంది ఇందుమతి. ఈ విషయం మీకెవరు చెప్పారా? అసలు మీరు ఆ విషయాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు అని అనగానే, ఎలా కన్ఫర్మ్ చేసుకున్నామా అని చెప్పని అంటూ ఇక కర్పగాన్ని పిలుస్తాడు. కర్పగాన్ని ఆటోలో వెనకాల రమ్మని చెప్తాడు సూర్య. ఇక్కడ ఆనంది వాళ్ళ ఇంటికి వాళ్ళు బయలుదేరుతూ ఉండగా కర్పగం గుమ్మం దగ్గర అంటే గేట్ దగ్గర నిలబడి సూర్యబాబుతో మాట్లాడాలి, ఒక్కసారి వెళ్ళి చెప్పిరా అని చెప్పి వాచ్మెన్ని బ్రతిమలాడేసరికి ఇక అప్పుడు సూర్యకి వాచ్మెన్ చెప్పటంతో సూర్య వెళ్లి కర్పగాన్ని కలుస్తాడు. అప్పుడే జ్యోతి కూడా వస్తుంది. దాంతో ఇద్దరూ మాట్లాడటంతో కర్పగం నిజం చెప్తుంది. ఆ నిజం తెలుసుకున్న వాళ్ళిద్దరూ కూడా ఇక్కడికి బయలుదేరబోతూ ఇందుమతికి ఇదంతా తెలుసు అని చెప్పేసేసి ఇందుమతికి ఇదంతా తెలియాలి అని చెప్పి ఇందుమతిని కూడా తీసుకొస్తారనమాట. దాంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందుమతి నిజం తెలుసుకుని షాక్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ కుట్టినే జీవన అనే విషయం తెలిసినా తను బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు సూర్య వాళ్ళకి నిజం తెలిసిపోయింది, జీవనకు కూడా నిజం తెలిసిపోయింది. ఇక జీవన ఇప్పుడు అక్కడ మనుగడ సాగించడం కష్టం. ఉన్నా కూడా ఆనంది స్థానం జీవనకు, జీవన స్థానం ఆనందికి వచ్చేస్తాయి. ఇక ఇప్పుడు తను అనుకున్నట్టుగా ఆస్తిపాస్తుల్లో ఒక్క చిల్లిగవ్వ కూడా తన కొడుక్కి రాదు అని ఇందుమతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇలా మొత్తం మీద సూర్య జ్యోతి ఇక ఇద్దరు కూడా కుట్టినే తమ కన్న కూతురని తెలుసుకోవడంతో పాటు ఇందుమతికి షాక్ ఇస్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. పాపేమా జీవన జ్యోతి రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవటానికి మా ఛానల్ను ఫాలో చేస్తూ ఉండండి.